Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 10. In previous class I told that 8 problems completed in exponential form. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ మీద మనం 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఇంకొక 3 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసి కేటగిరీ నెంబర్ 4ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 5లోకి వెళ్దాం. ఈ కేటగిరీ నెంబర్ 4 ఏంటంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అనమాట. అంటే ఈ పవర్ ఎక్స్ కానీ ఏ పవర్ ఎక్స్ కానీ ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటి రిజల్ట్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అని కానీ, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని కానీ, ఈ రెండు రిజల్ట్స్ని ఉపయోగించేసి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసాం అన్నమాట. అలాగే ఈ రిజల్ట్సే ఉపయోగించి మళ్ళీ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేస్తే కేటగిరీ నెంబర్ 4 అయిపోతుంది. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ 41 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. నెక్స్ట్ కంటిన్యూషన్ నెంబరింగ్ 42. So I am going to explaining problem number 42. Okay, the problem number 42 is limit extends to 0 e power x square minus cos x by x square. ఇవి కూడా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్లో ఉంటాయన్నమాట. మనకి ఏ పవర్ ఎక్స్ కానీ ఈ పవర్ ఎక్స్ కానీ కనపడని మన కేటగిరీ నెంబర్ 4 ఇంకా అలా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట ఇంక మనం. సో దీన్ని ఈ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది ఇక్కడ. అంటే ఈ రిజల్ట్ ఫార్మేట్కి దగ్గరగా ఉంది చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ మైనస్ 1 ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకి. ఈ రిజల్టే ఉపయోగించుకోవాలి మనం, లేదా ఏ పవర్ ఎక్స్ కానీ. సో ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, కింద బై ఎక్స్ ఉంటే బై ఎక్స్ స్క్వేర్ ఉంది. సో -1 ఒకటే తక్కువ అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒక -1 యాడ్ చేసి +1 యాడ్ చేద్దాం. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 +1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఒక 1 ఒకటి -1 ఒకటి యాడ్ చేసాం మనం. ఓకే, యాడ్ చేస్తే కనుక చూడండి, సెపరేట్ చేసేయండి. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇంకా మనకి ప్రాబ్లం మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ స్క్వేర్, దాని వాల్యూ 1 అయిపోతుంది. మరి వాట్ అబౌట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్? We know that in multiple and submultiple angles 1 minus cos theta is equal to 2 sin square theta by 2. అలా రాసుకుంటే కనుక మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x is equal to 1 ఆ ఫార్ములా కూడా ఉపయోగించుకుంటే కనుక రిజల్ట్, ఈ రెండు రిజల్ట్ ఉపయోగించి ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మనం సెపరేట్ చేసుకున్నాం. -1 +1 యాడ్ చేయడం వల్ల ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఈ పవర్ ఎక్స్ -1 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 ప్లస్ 1 మైనస్ కాస్ ఎక్స్ బట్ సెపరేట్ చేసేయండి. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. అంటే సెపరేట్ చేసేసాను అనమాట. దీన్ని సెపరేట్ చేసేయటం వల్ల దీని లిమిట్ వాల్యూ ఎంత అయిందంటే కనుక 1 అయిపోతుంది. బికాస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ మనకి ఏముందంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. ఏ క్వాంటిటీ అయితే ఉందో ఆ క్వాంటిటీ కూడా ఇక్కడ ఉండాలి. సో లిమిట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ స్క్వేర్, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అదే ఫార్మేట్లో ఉంది కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుందంటే కనుక లిమిట్ వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మనకి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో 1 మైనస్ కాస్ థీటా అంటే 2 sin స్క్వేర్ థీటా బై 2 అంటే x బై 2 బై ఎక్స్ స్క్వేర్. ఈ 2ని డినామినేటర్లో రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో రాసుకోండి. దట్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ ఈ 1 ఎలాగే ఉంటుంది. ఇంకా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin స్క్వేర్ ఆఫ్ x బై 2 బై ఎక్స్ స్క్వేర్ బై 2. అయితే కనుక మనకి ఈ ఫార్ములా ఉపయోగించాలంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలంటే x ఉండాలి. కానీ ఇక్కడ x బై 2 ఉంది, కానీ ఇది sin స్క్వేర్ x బై 2, ఇది x స్క్వేర్ బై 2 ఉంది. అయితే దీన్ని x బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవాలనుకోండి, ఒక 2 పెట్టి మల్టిప్లై చేసి 2 పెట్టి డివైడ్ చేయాలి. అంటే దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసారనుకోండి, ఇక్కడ 2 × 2 4, ఇక్కడ 2 పెట్టండి, అప్పుడు ఇందులో 2 టైమ్స్ మాట. అంటే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి sin x బై 2 బై x బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అన్నమాట. టోటల్గా మనం ఇలా రాసుకోవచ్చు. అంటే దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది, టోటల్గా స్క్వేర్ని లిమిట్ అంతటికి మొత్తం రాసుకోవచ్చు అని ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్లో మనకు చెప్తుంది కదా. ఆ స్క్వేర్ ఉన్నదానికి ఎంటైర్ లిమిట్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, దీని వాల్యూ చక్కగా చూడండి 1 బై యూజింగ్ దిస్
result. Okay, 1 square, 1 plus 1 square into 1 by 2 that equal to 1 plus 1 by 2 that equal to 3 by 2. సో ఈ ఫంక్షన్కి లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక 3 by 2. అంటే మనం ఎలా చేస్తున్నాం ఏంటనేది ఒకసారి మీరు చూసుకోవాలి. ఈ ఎక్స్పోనెన్షియల్స్ ఫామ్ కాబట్టి కేటగిరీ 4లో అన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ రెండు రిజల్ట్స్కి దగ్గరగా కరస్పాండెన్స్గా వస్తుందా లేదో చూసుకోవాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్కి వస్తుంది అది, లేదా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఎక్స్, అది దేనికి సూటబుల్గా ఉందో కొంచెం మీరు దాని మీద ఆలోచిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఈ పవర్ x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది, ఒక్క -1 యాడ్ చేస్తే కనుక మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం టోటల్గా ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోతుంది. అది నేను ఒక -1 యాడ్ చేశాను, కానీ యాక్చువల్గా ఇందులో -1 లేదు, వెంటనే +1 రాసుకున్నాను, న్యూట్రల్ అయిపోయింది. సో సెపరేట్ చేస్తాను ఈ పవర్ x స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ కాస్ x బై ఎక్స్ స్క్వేర్. ఇంక ఇది 1 అయిపోయింది. దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంక దీని గురించి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం. సో ఇక్కడ నుంచి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ x బై ఎక్స్ స్క్వేర్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ మెథడ్లో వస్తాయన్నమాట. సో 2 sin స్క్వేర్ ఇన్వాల్వింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసాం. ఇంకా మనకి ఫ్రంట్కి వెళ్ళి కొద్ది కూడా 2-3 మెథడ్స్ కలిసిపోతూ ఉంటాయన్నమాట. ఇన్వాల్వింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వాల్వింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇన్వాల్వింగ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇలా రకరకాల మెథడ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మోర్ దాన్ 2 మెథడ్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి అన్నమాట ఫంక్షన్స్. అప్పుడు లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయాలి మనం. అలాగే చూడండి ఇందులో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చింది, ఇన్వాల్వింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చింది, రేపొద్దున మళ్ళీ ఇన్వాల్వింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా రావచ్చు అనమాట. అలాగా దీన్ని మనం అక్కడ ఇన్వాల్వింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే చేసామో మనం మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ ఉపయోగించి అదే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుని వచ్చాం. దీని వాల్యూ మనకి 3/2 వచ్చింది. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 42 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 43. ఇవి కేటగిరీ 4కి సంబంధించినవి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 43. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 4 పవర్ x మైనస్ 9 పవర్ x బై x ఇంటూ 4 పవర్ x ప్లస్ 9 పవర్ x. చూడండి అన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్లో డిఫరెంట్ మోడల్స్ మనకి ఇస్తున్నాయి. ఇలాగ నేను కొన్ని మోడల్స్ చెప్పాను, తర్వాత మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక లిమిట్స్ అంతా కూడా గ్రిప్లోకి వస్తుంది. ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సెట్ అవనండి, ఐ సెట్ అవనండి, ఎం సెట్ అవనండి, ఐఐటి అవనండి, దాని మీద ఒక లిమిట్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది, 1 or 2 బిట్స్ అని. ఏ బిట్ అయినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అన్నమాట. ముందు థియరిటికల్ పార్ట్ బాగా అర్థం చేసుకుని అప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వితౌట్ థియరీ తోటి ప్రాబ్లమ్ చేస్తే కనుక అవి ఎగ్జామినేషన్ సెక్షన్ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ఎలా డీల్ చేయాలో ఒకసారి చూడండి. గివెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 4 పవర్ x మైనస్ 9 పవర్ x బై x ఇంటూ 4 పవర్ x ప్లస్ 9 పవర్ x. నేను ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ దట్ రిజల్ట్? దట్ రిజల్ట్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x బై x ఈజ్ ఈక్వల్ టు లాగ్ a బై b. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్టే. అది ఒక ప్రాబ్లమే, దాన్ని ఒక రిజల్ట్ కింద ట్రీట్ చేస్తే కనుక మనకి న్యూమరికల్గా వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయటమే. వాట్ ఈస్ దట్ రిజల్ట్? నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రీవియస్ క్లాస్ ఐ టోల్డ్ దట్ దిస్ ప్రాబ్లమ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x బై x ఈజ్ ఈక్వల్ టు లాగ్ a బై b. బట్ హియర్ a పవర్ x మీన్స్ 4 పవర్ x, b పవర్ x మీన్స్ 9 పవర్ x. అంటే ఏ వాల్యూ 4, b వాల్యూ 9 ఉంది. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక సింపుల్గా ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. లేదా దీనికి పైన కింద కూడా మనం 1 ఒకటి -1 ఒకటి సప్లై చేసి నిన్న ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలాగే చేయాలి. అదంతా చేయక్కర్ లేకుండా బై యూజింగ్ దిస్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x బై x ఈజ్ ఈక్వల్ టు లాగ్ a బై b. సో అది మనం సెపరేట్ చేస్తామట. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 4 పవర్ x మైనస్ 9 పవర్ x బై x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై 4 పవర్ x ప్లస్ 9 పవర్ x. ఇలా స్ప్లిటింగ్ చేయడం వల్ల బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f ఆఫ్ x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 g ఆఫ్ x. అలా లిమిట్స్ దాన్ని సెపరేట్ చేసేస్తే కనుక మనం ఆ ఫార్ములాకి సంబంధించింది వాడితే కనుక సో మనం 3 స్టెప్స్లో కంప్లీట్ చేయొచ్చు. నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ చేస్తే అంతా కూడా బోర్డు మీద రాసానో చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెపరేట్ చేయండి. 4 పవర్ x మైనస్ 9 పవర్ x బై x సెపరేట్ చేశాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై 4 పవర్ x ప్లస్ 9 పవర్ x. అయితే మీకు బై యూజింగ్ దిస్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x బై x దట్ ఈక్వల్ టు లాగ్ a బై b దట్ ఈక్వల్ టు ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 9. దట్ రిజల్ట్ ఈజ్ లాగ్ ఆఫ్ 4 బై 9 బేస్ ఈ మాట into limit extends to 0 1 by put x is equal to 0 1 by 4 power 0 plus 9 power 0. Any power 0 is equal to 1. This is 1, this is 1. 1 plus 1 2, 1 by 2. But here 4 by 9 can be written as 2 by 3 whole square. We know that log a power m is equal to m into log a. ఈ పవర్ని ఫ్రంట్ రాసుకోవచ్చు అన్నమాట. సో 2 into log 2 by 3 is equal to 1 by 2. 2 cancel. We get log 2 by 3 is the limit value of the given function.
సో ఎలా చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకని మన ప్రాబ్లం టు ప్రాబ్లం చేసుకుని వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఇటువంటివన్నీ ఉపయోగిస్తే కనుక చాలా సింపుల్గా చేసేయచ్చు ప్రాబ్లం. అంతేగాని మళ్ళీ ప్రత్యేకంగా దీనికి ఒక -1 యాడ్ చేసి +1 యాడ్ చేసి సెపరేట్ చేసుకుని దానికి మళ్ళీ అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a power x - 1 by x is log a ఫార్ములా ఉపయోగించాలి. అప్పుడు log a - log b log a by b. ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడ చేసేసాం కాబట్టి బై యూజింగ్ దిస్ రిజల్ట్ అలా యూజ్ చేసి కూడా ప్రాబ్లం చేసేయచ్చు మనం. చాలా సింపుల్గా అయిపోతుంది, స్ట్రెస్ ఉండదు. ఓకే, సో in this class problem number 43 is completed. Next I am going to problem number 44. Okay, problem number 44, limit x tends to 0 e power x minus 1 by root of 1 plus x minus 1, root of 1 plus x వరకే -1. చాలామంది ఏంటంటే రూట్ ఆఫ్ 1 plus x minus 1 అని రాసేసుకుని -1 + 1 క్యాన్సిల్ చేసేస్తారు. రూట్ కేవలం 1 plus xకి మాత్రమే ఉందన్నమాట. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే, సో ఇందులో ఇన్వాల్వింగ్ ఇర్రేషనల్ ఫంక్షన్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ రెండు కలిసిపోయినాయి. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కేటగిరీలో సబ్ మోడల్ ఒకటి ఉంది మనకి, రేషనలైజింగ్ మెథడ్ అని. ఓకే, ఆ ప్రాబ్లం ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నమాట. ఆ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే కనుక ఇది ఇర్రేషనల్ క్వాంటిటీ కాబట్టి వాట్ ఈస్ ది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్? రూట్ ఆఫ్ 1 plus x minus 1కి రూట్ ఆఫ్ 1 plus x plus 1 మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. వీ గెట్ numerator no change, denominator a plus b into a minus b, that means a minus b into a plus b is equal to a square minus b square, that equal to here a is equal to root of 1 plus x, b is equal to 1, a square root of 1 plus x whole square minus b square 1 square. By simplification this square and root cancel, we get 1 plus x minus 1, again cancel plus 1 and minus 1, so it cancel అయిపోయింది, we get x. Numerator is no change, limit x tends to 0 e power x minus 1 into root of 1 plus x plus 1 by x. ఇప్పుడు సెపరేట్ చేద్దాం. చూడండి మనం చదివినటువంటి ఫార్ములా లిమిట్ x tends to 0 e power x minus 1 by x is equal to 1. This is the form. Limit x tends to 0 e power x minus 1 by x. So product of the limits, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. by using properties of limits, limit x tends to 0 e power x minus 1 by x into limit x tends to 0 root of 1 plus x plus 1. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదంతా ఫంక్షన్ కింద రాసుకోండి, ఇదంతా కూడా ఫంక్షన్ కింద రాసుకోండి. ఆ రెండు ఫంక్షన్స్కి కూడా 2 సార్లు లిమిట్స్ అప్లై చేయండి. ఓకే, అవి మనకి రైట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ చెప్తున్నాయన్నమాట, అలా రాసుకోవచ్చు 2 లిమిట్స్ కింద. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ లిమిట్ x tends to 0 పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x 0కి అప్రోచ్ అవుతుంది కాబట్టి x ప్లస్లో నువ్వు 0 రాసుకోవచ్చు. రూట్ 1 plus 0 plus 1, రూట్ 1 మీన్స్ 1, 1 plus 1 2, సో వాల్యూ ఈజ్ 2. సో మనకి ఇందులో ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్, ఇర్రేషనల్ ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం ఈ విధంగా చేయటమే. అంటే ఇంత ఫస్ట్లో చెప్పినటువంటి మెథడ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎలా రిపీట్ అయినాయో చూసుకుని దాని తగ్గట్టుగా ఇర్రేషనల్ ఫంక్షన్స్ వస్తే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటో చూసుకుని దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అక్కడి నుంచి మనం చదివినటువంటి ఫార్ములాస్ రిజల్ట్స్ కరస్పాండెన్స్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట. అవి ఇంకా మీరు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఓకే, ఆ స్టెప్స్ అలా ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. స్టార్టింగే కరెక్ట్గా మీరు ఆలోచించగలగాలన్నమాట. సో ఇన్ దిస్ class problem number 44 is completed. Next I am going to explaining problem number 45. ఓకే, ఈ 45 బిట్ మొన్న ఈ సెట్లో అడిగినటువంటి బిట్, ఇది చాలా చిన్న బిట్. ఇది చూడండి, ఇది ఎలా ఆలోచించాలి. ఇది లిమిట్ ఎక్స్టెంజ్, వాట్ ఈస్ ది 45 బిట్? లిమిట్ ఎక్స్టెంజ్ టు 0 e power x minus sin x minus 1 by x. మీరు చూడగానే మనకి ఐడియా వచ్చేయాలన్నమాట. మన కేటగిరీ 4 చేస్తున్నాం, రెండే గుర్తుకు రావాలి ఇంకా మనకి మైండ్లోని. దట్ ఈస్ ఆ రెండు మనకి ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1 by x, అదొకటి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a power x minus 1 by x. అవి రెండే కనుక గుర్తొచ్చినాయి అనుకోండి, వెంటనే దీన్ని మనం ఎలా సెట్ చేయాలో అర్థమైపోతుంది. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1, ఇదొక సెట్, మైనస్ sin x, ఇదొక సెట్, బై x. బై సెపరేటింగ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1 by x మైనస్ sin x by x సెపరేట్ చేసాను. ఈ పార్ట్ 2 బై ఇది మైనస్ sin x బై ఇది. సో లిమిట్స్ బోత్ సైడ్ రెండింటిగా అప్లై చేయండి. డికంపోజిషన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1 by x మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x. అయితే మనకు తెలుసు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1 e power x minus 1 by x అంటే 1. ఇది కూడా తెలుసు రిజల్ట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x అంటే 1. సో 1 minus 1 దట్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ది లిమిట్ వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్? 0. ఈ విధంగా చేయాలన్నమాట. చూసుకుని ఆ కరస్పాండెన్స్గా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం రావాలన్నమాట. చూడగానే మనకి ఐడియా వచ్చేయాలన్నమాట. e power x minus 1 by x సెట్ చేసేయాలి. ఆ రాసుకుంటే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో 45th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్ నెంబర్ 46. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power sin x minus 1 by x. సో ఇది చూడగానే మనకి ఈ రిజల్ట్ గుర్తొస్తుంది, కానీ x x x ఉండాలి.
కానీ ఇక్కడ ఏమో సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, అంతా సూట్ అయింది. బట్ దెర్ ఈజ్ నో ఎక్స్. అలా లేనప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే కనుక సప్లై చేయాలి. ఓకే, అది ఎలా సప్లై చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై రైట్ సైన్ ఎక్స్. మరి డినామినేటర్లో సైన్ ఎక్స్ సప్లై చేసే కాబట్టి వెంటనే న్యూమరేటర్లో మల్టిప్లై చేసే సైన్ ఎక్స్, కింద ఆల్రెడీ ఎక్స్ ఉంది కదా, దీనికి ఈ ఎక్స్ ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు లిమిట్స్ ఏం చేస్తారంటే కనుక సెపరేట్ చేసేయండి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. దీనికి లిమిట్ సప్లై చేసాను నేను. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ సైన్ ఎక్స్ బై మైనస్ 1, ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ టెన్స్ టు ఇస్ ఆల్సో 0. అంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని, లిమిట్ సైన్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x. So this result value is 1. This result value is 1. 1 into 1 that equal to 1. So x tends to 0. This implies sin x tends to 0. అదే x tends to 0, cos x tends to 1. అంటే cos 0 మరియు 1 కదా, అందుకని sin x 0కి అప్రోచ్ అవుతుంటే కనుక sin x అనేది 0కి అప్రోచ్ అవుతుంది. కాబట్టి x tends to 0 అంటే ఈ ఫంక్షన్ మనం ఇలా రాసుకోవచ్చు మాట, sin x tends to 0 అని. సేమ్ డిటో ఇదే రిజల్ట్లో చూడండి, లిమిట్ x tends to 0 x ప్లేస్లో sin x ఉంది అంతే. సో x tends to e పవర్ x మైనస్ 1 బై x దట్ ఈక్వల్ టు 1. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, వెల్ నోన్ రిజల్ట్ ఇది. లిమిట్ x tends to 0 sin x by x is equal to 1. 1 into 1 1. So the limit of this function is 1. So in this class problem number 46 is completed. Next problem is problem number 47. So 47th question, limit x tends to 0 e power tan x minus e power x by tan x minus x. ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లం. ఇది కొంచెం బాగా ఆలోచిస్తే కనుక ఇది ప్రాబ్లం మనం చేయగలం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట ఇది. ఓకే, దీన్ని ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ ఇది మనకు తెలిసినటువంటి ఫార్మేట్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x, అది సూటబుల్గా లేదు ఇక్కడ. ఎందువల్లంటే మనం అలాగా కరస్పాండెన్స్గా రాసుకున్న రిజల్ట్ వాల్యూ అప్లై చేయడానికి ఇక్కడ అవైలబిలిటీ లేదు. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై x అది కూడా సూట్ అవ్వదు. అయితే కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక మీకు కొన్ని ఎక్స్పాన్షన్ చెప్పాను స్టార్టింగ్లో, కొన్ని ప్రూఫ్ చెప్పేటప్పుడు ఈ పవర్ x ఎక్స్పాన్షన్ చెప్పాను. వాట్ ఈస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ x? We know that e power x is equal to 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial, go on like this. This is the expansion of e power x. ఈ పవర్ ఎక్స్ అయితే ఎక్స్పాన్షన్ ఇదంతా కూడా. మీరు ఇందులో క్యాలిక్యులేషన్లో కొన్ని ఎక్స్పాన్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ని ఒకసారి చెప్తాను. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, ఏ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, ఈ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయి. మరీ అడ్వాన్స్డ్గా చేసేటప్పుడు ఐఐటి బిట్లు అవి డీల్ చేసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఓకే, సో ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ టాన్ ఎక్స్ రాయాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ టాన్ ఎక్స్ అంటే మనం ఎక్స్ ప్లేస్లో టాన్ ఎక్స్ పెట్టుకోండి. ఈ పవర్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ టాన్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ టాన్ క్యూబ్ ఎక్స్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ గో ఆన్. అలాగే ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ కూడా రాయండి. సింప్లిఫికేషన్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. ఆ ఎక్స్పాన్షన్స్ని ఇన్వాల్వ్ అవ్వాలి. డైరెక్ట్గా వీటిని మనం ఇందాకలాగా ఈ పవర్ టాన్ ఎక్స్ మైనస్ 1 బై టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకుంటే సూట్ అవ్వదు ఇక్కడ. ఎందువల్లంటే ఒక్క టాన్ ఎక్స్ ఉందనుకోండి మనం అలా రాసుకోవచ్చు అన్నమాట, కానీ ఇక్కడ అలా సూట్ అయ్యేలాగా కనబడతలేదు. అందుకని బై యూజింగ్ ఎక్స్పాన్షన్స్ యూజ్ చేయడం వల్ల మన ప్రాబ్లం ఇది కంప్లీట్ చేయొచ్చు. నేను ఇది బోర్డు మీద ఎక్స్పాన్షన్స్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక మీరు ఈ విధంగా డీల్ చేయాలన్నమాట. చూసుకోవాలి ఆ ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ సార్ ఎందుకు ఇలా చేశారు, ఈ ఎక్స్పాన్షన్స్ ఎందుకు యూజ్ చేశారు. వితౌట్ యూజింగ్ ఎక్స్పాన్షన్స్ మనం చేయగలం లేదని మీరు థింక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఐడియాస్ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం నెంబర్ 47లో ఎక్స్పాన్షన్ రాసుకోవటమే మీకు బాగా తెలియాలన్నమాట. అది ఓపిక్గా రాసుకుంటే కనుక అక్కడ క్యాన్సిలేషన్ జరిగిన తర్వాత సింప్లిఫికేషన్ చేసుకుంటే లాస్ట్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వీ నో దట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్. ఈ పవర్ టాన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో టాన్ ఎక్స్ పెట్టండి. 2 ఎక్స్పాన్షన్స్ వచ్చేసినాయి. రైట్ ఇన్ దిస్ ప్లేస్ వాటి యొక్క ప్లేసెస్లో వాటి ఎక్స్పాన్షన్స్ రాసేస్తే కనుక రాసుకున్నాను నేను. కింద డినామినేటర్ నో మోర్ సింప్లిఫికేషన్, పైన రాసుకోవాలి మన ఎక్స్పాన్షన్స్.
ఓకే దట్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఈ ఎక్స్పాన్షన్ చూడండి 1 ప్లస్ tan x బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ tan స్క్వేర్ x బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ tan క్యూబ్ x బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. రెండు టర్మ్స్ వరకు రాసుకుంటే చాలు. tan క్యూబ్ x 3 ఫ్యాక్టోరియల్ అవసరం లేదు. tan స్క్వేర్ x బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే నేను tan క్యూబ్ x బై 3 ఫ్యాక్టోరియల్ వరకు కూడా రాశాను అనమాట. ఓకే ఇది x ఫ్యాక్టోరియల్ కాదు, ఇది 3 ఫ్యాక్టోరియల్ ఇది పడింది. ఓకే దిస్ ఈజ్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ ఇదంతా పెట్టి మైనస్ మల్టిప్లై చేయాలి. -1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. సో ఈ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం క్యాన్సిల్ అవుతుంది? ఇంకేం క్యాన్సిల్ అవ్వ. అయితే కనుక ఇక్కడ రాసుకోవటం మటుకి మీరు జాగ్రత్తగా సెట్ చేసుకునే విధంగా రాసుకోవాలి. tan x బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఒక సెట్ కింద రాసుకోండి. అంటే దీనికి 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఉంది, దీనికి 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఉంది. ఆ 1 బై 1 ఫ్యాక్టోరియల్ కామన్ తీసి tan x మైనస్ ఎక్స్ కింద రాసుకోండి. ప్లస్ చూడండి బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఎదురు రాసుకుని tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బై 3 ఫ్యాక్టోరియల్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ tan క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. అలాగా మనం 3 స్టెప్స్ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ సెకండ్ థర్డ్ 2 వేసుకున్నా చాలు. ఓకే ఇక్కడ చూడండి 1 బై 2 ఫ్యాక్టోరియల్ tan x మైనస్ 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ది tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని మనం కామన్ తీయచ్చు. ఇందులోని ఇక్కడ tan x మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో tan x మైనస్ ఎక్స్ ఉంది, tan x ప్లస్ ఎక్స్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి tan x మైనస్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ ఎక్స్. ఇందులో tan x మైనస్ ఎక్స్ ఉంది, కామన్ తీయచ్చు. మరి ఇందులో కూడా ఉంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో దిస్ కెన్ బి రిటన్ యాస్ tan x మైనస్ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ tan x ప్లస్ ఎక్స్ స్క్వేర్. అది కూడా కామన్ తీయచ్చు. టోటల్గా ఈ టర్మ్లో అన్ని టర్మ్స్లో కూడా tan x మైనస్ ఎక్స్ కామన్ తీస్తే కనుక ఇక్కడ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ tan x ప్లస్ ఎక్స్ మిగులుతుంది అన్నమాట ప్లస్ 1. ఓకే సో ఈ వాల్యూ క్యాన్సిల్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంకా రిమైనింగ్ పార్ట్ 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ tan x ప్లస్ ఎక్స్ మిగిలింది ప్లస్ 1. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి ఎక్స్ ప్లస్లో 0 రాయండి. లాస్ట్లో మనం చేయవలసింది ఏంటి? ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే tan 0 0 ఎక్స్ 0. అలాగే నెక్స్ట్ అన్నీ కూడా జీరోస్ వచ్చేస్తాయి ఇంకా. సో టోటల్గా ఇదంతా కూడా 0 అయిపోతుంది, మనకు 1 ఒకటే మిగులుతుంది అనమాట. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ 0 0 ఇంటూ సంథింగ్ 0 0 ఇంటూ సంథింగ్ 0 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 1. సో దీని లిమిట్ వాల్యూ ఎంత అంటే కానీ ఇంత కష్టపడి చేస్తే 1 వచ్చిందన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? ఈ టైప్ ఆఫ్ మీరు ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు మనం. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అని కానీ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. కానీ యూజ్ చేయొచ్చు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. ప్రాబ్లం వస్తుంది. ఆ రిజల్ట్స్ రెండు ఏదో రిజల్ట్ అంటే ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఉపయోగించేయచ్చు. కానీ చాలా కాంప్లికేటెడ్గా వచ్చేసి డివైడ్ చేసి మల్టిప్లై చేసుకుంటే యాడ్ చేసుకుంటాం చాలా ఇదిగా ఉంటుంది. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకుంటే కనుక సింపుల్గా చేసేయగలం అన్నమాట. ఆ చేయటం అనేది కూడా ఇదంతా కూడా చేసాం. ఇది వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఐఐటీలో అడిగినటువంటి బిట్ మాట ఇది. ఓకే ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో 47th క్వశ్చన్ కాపీ ఇట్. ఓకే టుడే 47th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. టోటల్గా ఇప్పుడు మనకి ఇది కాపీ చేసుకోండి. టోటల్గా మనకి కేటగిరీ 4లో ఎక్స్పోనెన్షియల్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసాం. అన్ని 47 ప్రాబ్లమ్స్ వరకు వచ్చినాయి. ఓకే ఇందులో ఇంచుమించు మనం ఈ కేటగిరీ 4లో అప్రాక్సిమేట్లీగా మనం ఒక 12 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్నాం. ఎందువల్లంటే కేటగిరీ 4 మీద మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అందుకని ఎక్కువ ప్రాబ్లమ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కనుక కేటగిరీ 4 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కేటగిరీ 5. కేటగిరీ 5 ఏం చెప్తుంది? ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కనుక nth టర్మ్లో ఉన్నటువంటి సిరీస్లు కానీ nth టర్మ్ కానీ ఉంటుంది అన్నమాట. అంటే ఎలా ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ గివెన్. దట్ మీన్స్ మీకు స్టార్టింగ్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. రిజల్ట్స్ ఏంటంటే కనుక 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2. దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. Next second one 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. The sum of the squares of the first n natural numbers matter.
నెక్స్ట్ థర్డ్ వన్ 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equal to n square into n plus 1 whole square by 4. That means the sum of the cubes of the first n natural numbers. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎక్కువగా చేస్తామన్నమాట. అంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఒక సిరీస్ ఇస్తాడనమాట. అంటే ఎంత టర్మ్లో ఉన్నటువంటి ఎంత టర్మ్ ఇస్తాడో లేదా ఎంత టర్మ్లో ఉన్నటువంటి ఒక సిరీస్ ఇస్తాడు. ఆ సిరీస్కి మనం ఎంత టర్మ్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి లేదా సమ్ ఆఫ్ ది టర్మ్స్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి. n tends to infinity అంటనమాట. అంటే మనం x tends to infinity మీద ప్రాబ్లమ్స్ కేటగిరీ 3 బాగా చేయగలిగితే కనుక ఇవి మనం కేటగిరీ 5 బాగా చేయగలుగుతాం అన్నమాట. ఈ కేటగిరీ 3కి కేటగిరీ 5కి లింక్ అన్నమాట. అక్కడ మనం x tends to infinity అని చేస్తాం, ఇక్కడ n tends to infinity అని ఉంటుంది. ఓకే, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 48 ఇన్ కేటగిరీ 5. అంటే మనం చూసుకోండి, కేటగిరీ 1లో ఎన్ని ప్రాబ్లమ్ చేసాం, 2లో ఎన్ని చేసాం, 3లో ఎన్ని చేసాం, 4లో ఎన్ని చేసాం. ఇప్పుడు 5 స్టార్ట్ చేస్తున్నాం. 5 ఎక్కడి నుంచి 48 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట కేటగిరీ 5. దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఏ ఫార్మేట్లో ఉంటాయి మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అలా రాగానే మీరు ఆ వర్కింగ్ ప్రాసెస్ దీనికి ఎలా చేయాలి అనే మైండ్లో మీకు ఒక ఐడియా వచ్చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఈజ్ 48. ఓకే, ఆ 3 పాయింట్లు కూడా మళ్ళీ నేను బోర్డు మీద ఒకసారి రాశాను. ఇవన్నీ కూడా బాగా చదివితే కనుక మన ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు అనమాట. 1 + 2 + 3 + so on + n is equal to n into n plus 1/2. 1 square plus second one 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1/6. Third one 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equal to n square into n plus 1 whole square by 4. ఇవి బాగా మీరు బట్టేయాలి. ఓకే, నా ఇప్పుడు నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. ఇవి బాగా వచ్చిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకే, ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తున్నాను. అవన్నీ బాగా చదివిన తర్వాత ఆ కేటగిరీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ ఆ ఫార్ములాస్ వస్తేనే మధ్యలో వాడతాం కాబట్టి అవి బాగా చదివి ఉండాలన్నమాట. ఓకే ఓకే కేటగిరీ 4లో కేటగిరీ 5లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైప్లో ఉంటాయన్నమాట. ఏ ఫార్మేట్లో ఉంటాయి? f of n is given as n tends to infinity. అంటే f of n ఒకటి ఇస్తాడనమాట. దిస్ ఈజ్ f of n is given as n tends to infinity. ఈ ఫార్మేట్లో ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మీకు చూడగానే ఐడెంటిఫికేషన్ ఈజీగా వచ్చేది అనమాట. ఓకే ఒకటి వాట్ ఈస్ ది ప్రాబ్లం నెంబర్ 48? లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus 3 square plus so on plus n square by n cube. ఇక్కడ మనం ఏం చేస్తాం, దీనికి రిజల్ట్ మనకు తెలుసు, n into n plus 1 into 2n plus 1/6 by n cube. అక్కడ మనం ఎక్స్ వేరియబుల్స్లో x tends to infinity ఉన్నప్పుడు ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, యాజ్ x tends to infinity అన్నప్పుడు హైయెస్ట్ వేరియబుల్ యొక్క డిగ్రీ ఎలాగైతే కామన్ చేస్తాం అదే వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చేస్తాం. అందుకని కేటగిరీ 3 ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఇవి అసలు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత దీని సొల్యూషన్ అంతా బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే చూడండి, మన కేటగిరీ 3లో x tends to infinity రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చేవాడనమాట. పైన కింద కూడా పాలినామియల్స్ ఉండి అప్పుడు మనం హైయెస్ట్ వేరియబుల్ ఉన్నటువంటి డిగ్రీ కామన్ తీసాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఆ సిరీస్ యొక్క వాల్యూ రాసుకుంటాం అన్నమాట. వీ నో దట్ 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1/6. ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్ రాస్తే కనుక n into n plus 1 into 2n plus 1/6 into n cube. So this is a function in terms of n, that means f of n as n tends to infinity. అంటే కేటగిరీ 5 ఏ ఫార్మేట్లో ఉంటుంది? ఇన్వాల్వింగ్ ఫంక్షన్స్ f of n as n tends to infinity. ఓకే, సో లిమిట్ n tends to infinity ఈ విధంగా వచ్చింది. మనం ఏం చేస్తున్నప్పుడు ఇది హైయెస్ట్ వేరియబుల్ ఉన్నటువంటి అంటే ఇక్కడ వేరియబుల్ మనం n ఇక్కడ కామన్ తీసారనుకోండి 1 + 1/n, ఇక్కడ n కామన్ తీసారనుకోండి 2 + 1/n by 6 into n cube. ఈ n into n ఎందుకు n కామన్ తీయాలనేది మనం x హైయెస్ట్ వేరియబుల్ ఎందుకు కామన్ తీయాలని అక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఎందువల్లంటే టర్మ్ అంతా కూడా మొత్తం ఎక్స్పాన్షన్ అంతా కూడా 1/nలోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే 1/nలోకి చేంజ్ అయిపోయిందో మనకి n tends to infinity వాల్యూ తెలియదు. n tends to infinity అంటే ఎంత రాసుకోవాలో తెలియదు, బట్ 1/n అంటే ఎంత రాసుకోవాలో తెలుసు. బికాజ్ n tends to infinity 1/n tends to 0. అంటే n ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతుంది, అంటే చాలా పెద్ద వాల్యూకి రీచ్ అవుతుంది. ఎంత వాల్యూకి రీచ్ అవుతుందంటే ఒక 100 crores అనుకుంటే మళ్ళీ అది 1000 crores అవ్వచ్చు, 1000 crores అనుకుంటే 10,000 crores అవ్వచ్చు. అది ఎక్కడికి అప్రోచ్ అవుతుందో చెప్పలేం, కానీ దాని రెసిప్రోకల్ ఎక్కడికి అప్రోచ్ అవుతుందో చెప్పగలం, నియరెస్ట్ టు 0. సో అందుకని మనం n కామన్ తీసుకుని ఎక్స్ప్రెషన్ అంతటిని కూడా 1/nలోకి చేంజ్ చేసుకుంటాం అన్నమాట. దట్ ఈక్వల్ టు n into n cube. సో 1 + 1/n 2 + 1/n by 6 into n cube.
that equal to here n cube cancel. We get limit n tends to infinity 1 plus 1 by n into 2 plus 1 by n. ఓకే వీ నో దట్ n tends to infinity 1 by n tends to అంటే n ఉన్న చోట ఇన్ఫినిటీ రాసుకోండి, 1 by n ఉన్న చోట 0 రాసుకోండి. కానీ n ఉన్న చోట ఇన్ఫినిటీ రాసుకుంటే పాసిబిలిటీ లేదు మనకి. ఓకే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో 1 by n ఉన్న చోట రాసుకోవచ్చు. సో 1 ప్లస్ n tends to infinity కాబట్టి 1 by n ఉంటే 0 రాసుకోవచ్చు. లేదా దీన్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, లిమిట్ 1 by n tends to 0 ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. సో డైరెక్ట్గా మీరు రాసేసుకుంటే 1 plus 0 into 2 plus 0 by 6 that equal to 2 by 6 that equal to 1 by 3. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక 1 by 3. ఇందులో ఈ కేటగిరీ 5లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సిరీస్ల కింద ఇస్తాడనమాట. ఆ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు. వాటికి ఎంత టైం ఫైండ్ అవుట్ చేయడం కూడా రావాలి కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే కనుక. కానీ మ్యాక్సిమం మనకి ఈ 3 రిజల్ట్స్ మీదే 3 పాయింట్లు చెప్పాను. 1 plus 2 plus 3 plus 1 plus n ఒకటి, 1 square plus 2 square plus 3 square plus 1 n square n ఒకటి, 1 cube plus 2 వీటి మీద మ్యాక్సిమం ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటిని సింప్లిఫికేషన్ చేసి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో మీరు చేయవలసిన పని ఏంటి, ఇక్కడ ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ సంబంధించిన రిజల్ట్ సబ్స్టిట్యూట్ చేసేయటం. అప్పుడు ఎక్కడ ఏ ఫ్యాక్టర్ దగ్గర వేరియబుల్ ఉందో అది కామన్ తీసేయటం. అంటే ఏంటి, హైయెస్ట్ వేరియబుల్ని కామన్ తీయాలి. ఈ ఫ్యాక్టర్లో n అనేది హైయెస్ట్ వేరియబుల్ని ట్రీట్ చేస్తే దీన్ని కామన్ తీయాలి. ఇక్కడ n కామన్ తీయాలి. ఇక్కడ కామన్ తీయడానికి ఏం లేదు. సింప్లిఫికేషన్ జరిగితే మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా కూడా 1 by nలో చేంజ్ అయిపోతుంది. ఓకే సో కాపీ చేసుకోండి ఈ ప్రాబ్లం ఇది. సో ఇన్ దిస్ క్లాస్ 48th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే మీకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీని మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక, మనం ప్రాబ్లం చేసేసిన తర్వాత ఆ రిజల్ట్ని అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని స్టాండర్డ్ ఫార్మేట్స్ వస్తాయన్నమాట. అవి ఏంటంటే కనుక ఇప్పుడు మీరు చేసే లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus 3 square plus 1 plus n square by n cube. వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 by 3 వచ్చింది. వీటికి కొన్ని స్టాండర్డ్ ఫార్మేట్స్ ఉంటాయన్నమాట. అవి మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు నేను చేసినంతా కూడా ప్రాసెస్ చేయట్లేదు, డైరెక్ట్గా మీరు 1 by 3 అని చెప్పి ఆన్సర్ పుటప్ చేయొచ్చు అన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ నోట్ పాయింట్ 1, లిమిట్ n tends to infinity 1 power k plus 2 power k plus 3 power k plus 1 plus n power k, వేర్ k ఈజ్ ఇంటీజర్ అన్నమాట. అంటే ఇంటీజర్ అంటే k బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఆ k వాల్యూ ఎంతైనా అవనివ్వండి, మనం కేవలం ఈ k వాల్యూ 2 అవనివ్వండి, 3 అవనివ్వండి, 4 అవనివ్వండి, 5 అవనివ్వండి, మీకు 3 పాయింట్లు చెప్పాను, 1 plus 2 plus 3 plus 1 అని స్క్వేర్ల మీద క్యూబుల మీద. అట్లా కాకుండా 1 power 5 plus 2 power 5 plus 3 power 5 ఇలా ఉన్నా సరే దానికి రిజల్ట్ తోటి పని లేదు మనకి. ఆ ఫార్మేట్లో కనుక ఉంటే కనుక లిమిట్ n tends to infinity దిస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by k plus 1. ఇందాకడే మనం చేసాం ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లం 48th ప్రాబ్లం, లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus 3 square plus 1 plus n square by n cube. అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక దీన్ని చూడండి, ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. ఓకే n పవర్ k ప్లస్ 1 అంటే మనం దీన్ని 2 plus 1 కింద రాసుకోవచ్చు అన్నమాట. 3ని 3 కెన్ బి రిటన్ యాజ్ n క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ n పవర్ 2 plus 1. రిజల్ట్ ఏం చెప్తుంది మనకి, 1 by k plus 1. హియర్ k ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు 2 plus 1 దట్ ఈక్వల్ టు 1 by 3. ఇదే బిట్ మనం 48th బిట్ చాలా ప్రాసెస్ ప్రకారం చేసుకుని వెళ్ళాం. ఫ్యాక్టర్స్లోని హైయెస్ట్ వాల్యూ n డిగ్రీ ఉన్న వాల్యూని కామన్ తీసుకుని n tends to infinity 1 by n tends to 0 ఈ ప్రాసెస్ అంతా కూడా చేసాం. కానీ అది ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ టైప్లో మనం చేయాలన్నమాట. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఇలాంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా సరే చేసేయచ్చు. అలాగే నోట్ పాయింట్ 1 అర్థమైంది కదా, లిమిట్ n tends to infinity 1 power k plus 2 power k plus 3 power k plus 1 n power k by n power k plus 1 is equal to 1 by k plus 1. దానికి సూటబుల్ ఎగ్జాంపుల్ అనమాట. నోట్ పాయింట్ 1కి సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఇలాగ రేపొద్దున ఈ టైప్లో ఏది వచ్చినా సరే మీరు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ నోట్ పాయింట్, లిమిట్ n tends to infinity 1 power k plus 2 power k plus 3 power k plus 1 plus n power k by n power k plus p. అంటే ఇక్కడ మనకి k ఎగ్జిస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ kని మెన్షన్ చేస్తామట. మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ p వాల్యూ కనుక మోర్ దాన్ 1 వస్తే కనుక దట్ రిజల్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లిమిట్ n tends to infinity 1 cube plus 2 cube plus 3 cube plus 1 plus n cube by n power 5. ఇక్కడ చూడండి k ఎంత ఫిక్స్ అయింది, ఇక్కడ 3. దిస్ 5 కెన్ బి రిటన్ యాజ్ 3 plus 2. అంటే లిమిట్ n tends to infinity దిస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే p వాల్యూ ఎంత అయింది, ఇక్కడ మోర్ దాన్ 1 వచ్చింది. అంటే మీరు జనరల్ ప్రాసెస్ ప్రకారం మనం ఎలాగైతే చేస్తామో ఫార్ములా ఉంది కదా దీనికి,
ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఎన్ పవర్ 5. ఆ విధంగా చేసి ఎన్ కామన్ తీసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక మీకు వాల్యూ లాస్ట్కి ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి కింద హైయెస్ట్ వాల్యూ మిగిలిపోతుంది అనమాట. అంటే అప్పుడు దీని వాల్యూ 0 వస్తుంది అనమాట. అంటే 1/n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 అయిపోతుంది. సో మీరు ఈ రెండు రిజల్ట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఒకటి ఇది, రెండోది ఇది. k+1 ఉండాలి. 1 దాటింది అనుకోండి, 1 కాకుండా ఏదైనా వాల్యూ వస్తే 0. 1 లోపు ఏదైనా వచ్చిందనుకోండి, ఇక్కడ 1 వచ్చిందనుకోండి, ఖచ్చితంగా 1/k+1. సో దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్కి మీకు కరస్పాండెన్స్గా 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఇది నోట్ పాయింట్ 1కి, ఇది నోట్ పాయింట్ 2కి. ఓకే, ఇలా మనం కేటగిరీ 5 స్టార్ట్ చేసుకున్నాం. కేటగిరీ 5లో ఒక ప్రాబ్లమే కంప్లీట్ అయింది, ప్లస్ ఈ 2 నోట్ పాయింట్స్ చెప్పుకున్నాం. అయితే ఈ టుడే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే కనుక కేటగిరీ 4 మీద కొన్ని మిగిలిపోయినటువంటి ప్రాబ్లమ్స్ 5-6 ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. అలాగే కేటగిరీ 1లో ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. టోటల్గా ఒక 8 ప్రాబ్లమ్ చెప్పుకున్నాం అప్రాక్సిమేట్లీగా. ఈ నోట్ పాయింట్స్ 2 నోట్ పాయింట్స్ చెప్పుకున్నాం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కేటగిరీ 5 మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి ఈ కేటగిరీ 5 క్లోజ్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.